హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా లైఫ్లో నేను చేసిన అప్పుల్ని ఎలా తీర్చానో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. సో వీడియోని స్కిప్ చేస్తే నేను ఇంకేదైనా షేర్ చేసింటే మీరైతే మిస్ అవుతారు. సో మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చారనుకోండి, మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్పులు అనేది కామన్. సో దాన్ని మనం ఎలా చేసామనేది ఇంపార్టెంట్. అది మంచి అప్పులు చేసామా, అలాగే ఏదైనా సరదాల కోసం, అలాగే షికార్ల కోసం అప్పులు చేసామా అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. సో లైఫ్లో అప్పులు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన లైఫ్ని ఫైనాన్షియల్గా చాలా కుదిపేస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఫేస్ చేయాలి, సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఎలా బయటపడ్డాము, సో లక్షలు కోట్లు అప్పులున్నా కూడా ఎలా బయటపడాలి, సో లైఫ్ని అప్పులు లేకుండా ఎలా మనం లైఫ్ని జీవించాలి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్నంతసేపు మీకు అనిపిస్తుంది, ఓ ఇలా మనం కూడా కనెక్ట్ అవుతాము అని చెప్పి. సో మీరు ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంత చెప్తున్నావు, నీ లైఫ్లో అప్పులు ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో ఈ వీడియోస్ చేయకముందు నా లైఫ్నే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో అంతకుముందు నాకు తెలీదు. సో ఇలా సేవింగ్స్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి, లేదంటే గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందని చెప్పి మాత్రం తెలియదు అనమాట. సో నేను రియలైజ్ అయ్యాకే నాకు ఈ వీడియోస్ ఐడియా అయితే వచ్చింది. సో నా వల్ల ఒకరు మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకే ఇలాంటి వీడియోస్ చేసి మనుషుల్ని ఒకరినైనా ఎంకరేజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో అందుకే ఈ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. సో నేను నా లైఫ్లో అప్పులు ఎలా తీర్చాను, దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను, అలాగే మీరు ఎవరైనా కోట్లు లక్షలు అప్పు ఉంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అప్పుల్ని అనుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని రాసుకున్నామన్నమాట. సో ఎలా అప్పుల్ని మనం కట్టాలి, ఎంత ఉంది, ఎంత మనకు ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పి ప్రతిదీ పేపర్ మీద అయితే రాసాము క్లియర్గా. సో మేము చేసిన అప్పులు వచ్చేసి ఓన్లీ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ మీదే ఉందన్నమాట. సో అంతకుమించి మేము అప్పులేం చేయలేదు. సో దాన్ని రాసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, చిన్న అమౌంట్ ఫస్ట్ కట్టేద్దాము, పెద్ద అమౌంట్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద అమౌంట్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుందామని చెప్పి అనుకున్నామన్నమాట. సో అందుకని చెప్పి చిన్న అమౌంట్ అనేది మేము త్వరగా క్లియర్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎన్ని మంత్స్ ఉందని చెప్పి చూసుకున్నాం అనమాట ఈఎంఐ అనేది. సో మనం ఇప్పుడు కడితే మనం ఎంత సేవ్ చేయగలుగుతాము, సో లాస్ట్ వరకు ఈఎంఐ కడితే ఎంత మనకు ఎక్కువ మనీ పడుతుంది అని చెప్పి చూసుకున్నామన్నమాట. సో అలా ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఎక్కువ అంటే కొన్ని మంత్సే, ఇంకో 2 to 3 months క్లియర్ అయిపోతుందన్న ఈఎంఐలు అయితే అసలు కట్టలేదండి. ఎందుకంటే 2 to 3 months అయిపోతుంది కాబట్టి. సో ఎక్కువ మనీ ఉన్న ఆ డబ్బుల్ని క్లియర్ చేద్దామని చెప్పి అనుకున్నామన్నమాట. సో మనం ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటంటే చిన్న అమౌంట్ కట్టేద్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ ఈఎంఐలో చూస్తుంటే ఎక్కువ అమౌంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి, సో అందుకని చెప్పి ఎక్కువ అమౌంట్ కట్టేద్దామని చెప్పి చూసుకున్నామన్నమాట. ఫస్ట్ అలా అనుకున్నప్పుడు మా దగ్గర డబ్బు ఎంత ఉంది, డబ్బు అంటే ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉందంటే చిట్టీల్లో ఉన్న డబ్బు అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఇంట్లోనే ఉంటుంది, వాడకుండా వేస్ట్గా ఉంటుంది కదా. సో అలాంటి గోల్డ్ ఎంత ఉందో ప్రతిదీ చూసుకున్నామన్నమాట. అలాగే సంఘం లోన్ ఎంత ఉంది, ఎంత తీసుకోవాలి, ఎంత అమౌంట్ మనం కట్టగలుగుతాము అని చెప్పి చూసుకున్నాము. నెక్స్ట్ సంఘం లోన్ తీసుకున్న తర్వాత ఇంకా తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో అని ఆలోచించామన్నమాట. సో ఆప్షన్స్ చూసుకుంటే మాకు ఇంకా క్రాప్ లోన్ కూడా ఒక ఐడియా అనేది వచ్చింది. సో దీంతో మనకు తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి, సో సంఘం లోను, క్రాప్ లోన్ బెస్ట్ అని చెప్పి తీసుకున్నామన్నమాట. సో ఇంతకీ మీరు ఎంత అప్పు చేశారు అనేది మీ డౌట్ కాబట్టి, సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి సంఘం లోను అలాగే క్రాప్ లోన్ అయితే తీసుకొని మేమైతే ఈఎంఐ అమౌంట్స్ అంతా క్లియర్ చేసేసాము. సో ఇలా క్లియర్ చేసిన తర్వాత మాకు ఇంకేం అప్పులు ఉన్నాయి అని ఒకసారి చూసుకున్నాము. సో గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి దానికి కూడా లోన్ తీసుకున్నాం కాబట్టి సో గోల్డ్ లోన్ అయితే ఉందన్నమాట. సో నేను చిట్టీలో 1 to 2 months ఉంది కాబట్టి చిట్టీ కూడా పాడేసాను అనమాట. చిట్టీ పాడేసి కూడా అమౌంట్ తీసుకెళ్ళి మేమైతే అప్పులకే కట్టేసాము. ఆ తర్వాత గోల్డ్ లోన్ అయితే పెట్టాం కాబట్టి సో అది కూడా గోల్డ్ లోన్ అమౌంట్ తీసుకెళ్ళి కూడా మేము లోన్ అంటే ఈఎంఐ అయితే క్లియర్ చేసేసాము.
సో అంతా డబ్బు తీసుకెళ్ళి కట్టేసాము. సో ఇప్పుడు మేము సంఘం లోన్ మాత్రమే మాకుంది. సంఘం లోను, అలాగే క్రాప్ లోను, అలాగే గోల్డ్ లోన్ అనమాట. సో దీన్ని ఎలా కట్టామంటే గోల్డ్ లోన్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు కట్టేసాము. సో ఆ తర్వాత చిట్టి 2 to 3 months అయితే క్లియర్ చేసేసాము. మీకు గోల్డ్ లోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంతకు ముందే వీడియో అయితే షేర్ చేశాను. 5 lakhs గోల్డ్ లోన్ అయితే తీసుకున్నామండి. సో ఆ లోన్ అయితే మేము కడుతూ క్లియర్ చేసేసామని కూడా చెప్పానండి. సో మీరు చూడకపోతే ముందున్న వీడియోస్ వెళ్ళి చూడండి. 1 to 2 monthsలో చిట్టి అయితే క్లియర్ అయిపోయింది. సో చిట్టి కూడా మాకేం అమౌంట్ ఎక్కువ బడన్ అయితే లేదనమాట. సో అలాగే గోల్డ్ లోను ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి కట్టేసి 5 lakhs గోల్డ్ లోన్ అయితే తీర్చేసాము. ఆ తర్వాత సంఘము అలాగే క్రాప్ లోన్ అయితే 2 yearsలో అయితే కట్టేసామన్నమాట. సో అది ఎంత కట్టాము అంటే సో మాకు 1 lakh అనేది తీసుకున్నామండి. సంఘంలో 1 lakh తీసుకున్నాము, క్రాప్ లోన్ అనేది 1 lakh తీసుకున్నాము. సో దాన్ని మేము మా తాహతకు బట్టి కొంచెం కట్టుకుంటూ తీర్చేసామన్నమాట. 2 lakhs క్రాప్ లోన్ ఉన్నింది, అలాగే 5 lakhs గోల్డ్ లోన్ అనమాట. ఓవరాల్గా 7 lakhs అయింది కదా. సో చిట్టి వచ్చేసి ఒక 3 lakhs ఉన్నిందనమాట. ఓవరాల్గా 10 lakhs మనీని అయితే నేను ఇలాగా తీర్చేశాను. సో చిట్టి 2 monthsలో కట్టేసామన్నమాట. సో ఇలా అప్పుల్ని తీర్చి ఆ తర్వాత సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పులు చేయడం గొప్ప కాదండి. సో దాన్ని ఎలా తీర్చాము, ఎంత తెలివిగా తీర్చాము అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. కోట్లు లక్షలు మీరు అప్పులు చేసేసినా కూడా మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి అంటే ఫస్ట్ ఆస్తులు అమ్మి కట్టేయండి. ఎందుకంటే ఆస్తులు ఉండడం వల్ల మనకి ఏ లాభం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే మీకు కోట్లలో అప్పు ఉందనుకోండి, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా వేస్టే. సో అందుకే చెప్తున్నాను, మీ దగ్గర ఆస్తులు ఉంది, మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది అనుకుంటే తీసుకెళ్ళి అమ్మేసి ఫస్ట్ అప్పులు క్లియర్ చేసేయండి. అప్పులు లేకుండా బతకండి. అప్పు చేసి పప్పు కూడా తినద్దు. అప్పు లేకుండా చెద్దన్నం తిన్నా మన లైఫ్ అనేది హ్యాపీగానే ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, అప్పు ఫస్ట్ క్లియర్ చేసేయండి. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా నిద్రపోగలుగుతారనమాట. సో అందుకే చెప్తున్నాను, లక్షలు కోట్ల అప్పులు ఉంటే ఫస్ట్ ఆస్తులు ఉంటే అమ్మేసి కట్టేయండి. లేదు మా దగ్గర ఆస్తులు లేవు అంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. 1000 to 2000 అలా కొన్ని ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు అప్పులు అయితే తీరుతాయి. సో ఎలాంటి ఆస్తులు లేనప్పుడు ఎస్ఐపీలు అని చెప్పి అలాగే ఎస్డబ్ల్యూపీలు ఏదైనా మీ తాహతకు తగ్గట్టు ఒక 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి. సో అలా కట్టి కూడా మీరు అప్పులు అయితే తీర్చేసుకోవచ్చు అనమాట. సో 1000 to 2000 సేవ్ చేయండి. లేదు అంత కూడా సేవ్ చేయలేము అనుకుంటే ఎక్కువ కష్టపడడానికి ట్రై చేయండి. ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అయితే పెంచుకోండి. సో అలాంటప్పుడు మీకు లక్షలు కోట్లు అయితే మీరు హ్యాపీగా తీర్చేయగలుగుతారనమాట. సో మేము ఇక్కడ అప్పు ఎందుకు చేసామంటే ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వడం వల్ల క్రెడిట్ కార్డ్ వాడి వాళ్ళు మళ్ళీ తిరిగి ఫోన్ తీయరు, మళ్ళీ తిరిగి కట్టరనమాట. సో అలాంటి వాటి వల్లే మేము అప్పు అయ్యాము. మాకు సొంతంగా ఎలాంటి అప్పులు అయితే మేము చేయలేదండి. సో వాళ్ళ వల్ల మేము మా దగ్గరున్న బంగారంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి అప్పులు అయితే క్లియర్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళు తిరిగి ఇచ్చిన ఆ అమౌంట్ను కూడా మేము సేవింగ్స్ కిందనే వాడుకుంటాము. ఎందుకంటే వాళ్ళ వల్ల మేము అప్పు అయ్యాం కాబట్టి, సో మేము తిరిగి కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పటికి ఇస్తారో ఏమో తెలీదు. కానీ మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పు చేసే కట్టేసాము, ఆ అప్పుల్ని కూడా క్లియర్ చేసేసామన్నమాట. సో ఎలా తెలివిగా బతకాలి అనేది నేనైతే ఈ అప్పుల నుంచే నేర్చుకున్నాను. మనకి ఏదైనా కష్టం వస్తేనే తెలుస్తుంది మనలో ఉన్న టాలెంట్ ఏంటి అని చెప్పి. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఖర్చుల్ని రాయకపోవడం వల్ల, బడ్జెట్ వేయకపోవడం వల్ల, ఏం పట్టించుకునేదాన్ని కాదు. మా ఆయన తీసుకొచ్చాడా తినడము ఇంకా ఎంజాయ్ చేయడము ఇదే ఉన్నిందనమాట. సో ఎలాంటి బడ్జెట్ నేను వేయకపోయాను. అసలు బడ్జెట్ అంటేనే తెలియదంటే నమ్మండి. సో ఆ తర్వాత నేర్చుకున్నాను. నేను కూడా సోషల్ మీడియాలో నుంచే నేర్చుకున్నాను అనమాట ప్రతిదీ. సో అలాగా సోషల్ స్టేటస్ చూపించడం వల్ల కూడా చాలా అప్పులు అయితే అయిపోయాయి. అంటే గోల్డ్ కొనడం, వాళ్ళు కొనుక్కున్నారు కదా మనము కొనుక్కోవాలనే ఒక మైండ్ సెట్తో కొనేసేదాన్ని. కానీ ఆ గోల్డే నన్ను ఇప్పుడు కాపాడిందిలేండి. సో అందుకే ఒకవేళ కొన్నా కూడా మీరు గోల్డ్ రూపంలో కొని ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టడమో లేదంటే అమ్మేయడమో అలా చేసి కూడా మీరు అప్పులు అయితే కట్టేసేయచ్చు. సేవింగ్స్ గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా నేనైతే ఇక్కడ చాలా అప్పులు అయితే చేశాము. సో ఇలా తప్పుల్ని సరిదిద్దుకొని మనీని వేస్ట్ చేయకుండా ఉన్న దాంతో హ్యాపీగా బతుకుదాము, మినిమలిస్ట్గా బతుకుదామని చెప్పి
మేము డిసైడ్ అయ్యి ఎక్కువగా ఏమీ కొనకుండా లైఫ్ని అయితే బతుకుతున్నాము. సో ఇక్కడ ఒకటే చెప్తానండి, సో మన లైఫ్ని మనకన్నా ఇంకెవరు బాగా అర్థం చేసుకోలేరు. మన లైఫ్ ఎలా పోతుందో ఏంటో అనేది మనకు తప్పించి ఇంకెవరికి తెలీదు. సో అందుకే చెప్తున్నాను, లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన తర్వాత మన పిల్లలు కూడా హ్యాపీగా బతకాలన్నా కూడా సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నేను రియలైజ్ అయిన ఇవన్నీ నేను రియలైజ్ అయిన తర్వాతనే ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంతవరకు చూస్తున్నారంటే నా కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ పెట్టండి, మీకు ఏం నచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇంకేదైనా మీకు అప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పేయండి. టేక్ కేర్, బాయ్.